వెల్కమ్ టు ఫ్రెషర్స్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం CMERI రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చదవాలనుకున్నా లేదా ఈ వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో రెలవెంట్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లింక్ ఉంటుంది. లేదా గూగుల్కి వెళ్ళి అన్నా కానీ CMERI రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ అని సెర్చ్ చేయండి, మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. గ్రూప్ జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ కనుక చూస్తే ఇంపార్టెంట్ డేట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది. లాస్ట్ డేట్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ 20 September. లాస్ట్ డేట్ ఫర్ ది హార్డ్ కాపీ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ 30 September అనేసి ఇచ్చారు. సో డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్, సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పొజిషన్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. 67,000 నుంచి 2 lakhs వరకు పే స్కేల్ ఉంటుంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 32 years ఫర్ సైంటిస్ట్ అండ్ ఫర్ సీనియర్ సైంటిస్ట్ మాత్రం 37 years. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాల్సిన వెబ్సైట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, సైంటిస్ట్ పొజిషన్కి కావాల్సిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ME ఆర్ MTech ఇన్ ఈక్వలెంట్ పొజిషన్స్ ఇన్ మెకానికల్ కానీ, ప్రొటెక్షన్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ కానీ విత్ BE ఆర్ BTech ఇన్ మెకానికల్ ప్రొటెక్షన్. నెక్స్ట్, డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్లో కానీ ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో కానీ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ కాలంలో మనకి జాబ్ స్పెసిఫికేషన్స్ అంటే ఒకవేళ మీరు అపాయింట్ అయితే ఏం డ్యూటీస్ ఉంటాయి అనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్, సైంటిస్ట్ పొజిషన్కి నెక్స్ట్ గ్రేడ్కి ME ఆర్ MTech ఈక్వలెంట్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. దీంట్లో కూడా రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కానీ, టెక్నాలజీ ఇన్నోవేషన్ కానీ, ట్రాన్స్లేషన్ రీసెర్చ్ కానీ ఇట్లాగా మీకు ఏదన్నా రెలవెంట్గా మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సైంటిస్ట్ కనుక చూస్తే ME ఆర్ MTech సేమ్ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ డివిజన్స్లో ఇచ్చారు. సో పోస్ట్ కోడ్స్ని బట్టి మీకు ఫర్దర్గా సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో సైంటిస్ట్లో మనకి 3 to 4 వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. నెక్స్ట్, సీనియర్ సైంటిస్ట్కి ME ఆర్ MTech లేదా PhD ఇన్ ఇంజనీరింగ్ విత్ PhD వర్క్ రీసెర్చ్ కనుక ఉన్నా కానీ 3 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే అండ్ దెన్ డిజైరబుల్ కనుక ఉంటే అంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ టెక్నాలజీ కానీ, ఇన్నోవేషన్ కానీ, అప్లై టెక్నాలజీ కానీ, ట్రాన్స్లేషన్ రీసెర్చ్ కానీ, టెక్నాలజీ ఇట్లాగే ఏమన్నా రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీంట్లో కూడా మనకి పోస్ట్ వైజ్ ఆర్ కోడ్ వైజ్ మీకు సీనియర్ సైంటిస్ట్కి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో ఇదంతా మీకు టేబులర్ ఫార్మాట్లో ఏ డిపార్ట్మెంట్ సీనియర్ సైంటిస్టే కానీ డిఫరెంట్ పోస్ట్ కోడ్స్ని బట్టి మీకు వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. బెనిఫిట్స్, ఈ పోస్ట్ అన్ని అలవెన్సెస్ కూడా క్యారీ చేస్తాయి. నాకు చెప్పిన పే స్కేల్ కాకుండా మీకు డిఫరెంట్ అలవెన్సెస్ అనేది అప్లికబుల్ అవుతాయి. అండ్ అప్లై చేయాలి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఇచ్చిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ క్రైటీరియా ఏదైతే ఉందో అదంతా ఫుల్ఫిల్ చేస్తేనే ఫర్దర్గా క్యాండిడేట్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ దీంతో పాటు హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ కూడా మీరు సబ్మిట్ చేయాలి విత్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. అండ్ ఇవంతా మీరు ప్రిస్క్రైబ్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో అవి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉండాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్న అప్లికేషన్స్ ఎవరైతే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్తో కానీ పంపించకపోయినా కానీ మీ అప్లికేషన్ అనేది డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, ఇఫ్ ఎనీ డాక్యుమెంట్ కానీ సర్టిఫికేట్ కానీ హిందీ ఆర్ ఇంగ్లీష్లో కనుక లేకపోతే ట్రాన్స్లేట్ చేయించి అథారిటైజ్డ్ ఉన్న గెస్టెడ్ ఆఫీసర్ కానీ అది నోటరీ అయినా చేయించి మీరు సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ డిసిప్లిన్ ఇన్ ఎనీ పర్టిక్యులర్ వర్క్ అది మినిమం ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉండాలి. నెక్స్ట్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఎలిజిబిలిటీ కండిషన్స్ రిలాక్సేషన్స్ ఆర్ కన్సిడరేషన్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి కనుక ఉంటే వాళ్ళకి సెకండ్ రైల్ ఫేర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈచ్ పోస్ట్కి ఇది టైం టు టైం మారచ్చు, ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అండ్ ఎనీ క్యాన్వాసింగ్ కానీ ఎట్లాంటి మిస్కమ్యూనికేషన్ ఆర్ ఎనీ ఆఫ్ ద
స్కామ్ కానీ ఏమైనా జరిగితే కానీ క్యాండిడేట్ని అసలు కన్సిడరేషన్లోకి తీసుకోరు. రిలాక్సేషన్స్ 5 years SC/ST వాళ్ళకి ఇచ్చారు, 3 years OBC వాళ్ళకి ఇచ్చారు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. ఏజ్ రిలాక్సేషన్స్ ఫర్ విడోస్, డివోర్స్డ్ విమెన్ ఎవరైతే ఉన్నారో జ్యుడిషియల్గా మీరు సపరేట్ కనుక అయి ఉంటే ఏజ్ రిలాక్సేషన్ 35 yearsకి 40 years వరకు ఇస్తున్నారు. కానీ దానికి తగ్గట్టు రెలవెంట్గా డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాలి, లేకపోతే కన్సిడరేషన్లోకి తీసుకోరు. సేమ్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఆల్సో. ఈడబ్ల్యూఎస్ కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెలవెంట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఓబీసీ వాళ్ళకు కూడా రెలవెంట్గా ఆథరైజ్డ్ ఉన్న సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాలి. సెలెక్షన్ క్రైటీరియా ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇవంతా ఫుల్ఫిల్ కనుక చేస్తే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీకు స్క్రీనింగ్ కమిటీ క్రైటీరియాని బట్టి షార్ట్ లిస్టింగ్ చేసి ఫర్దర్గా అపాయింట్మెంట్ ప్రాసెస్కి ప్రొసీడ్ చేస్తారు. అండ్ ఎట్లాగా షార్ట్ లిస్ట్ చేస్తారు? హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, హోల్డింగ్ రిటన్ టెస్ట్ వాళ్ళకి, ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఫర్దర్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, వెయిటేజ్ అనేది క్యాండిడేట్స్కి ఎక్స్పీరియన్స్ని బట్టి ఇస్తున్నారు. ఆ తర్వాత సీనియర్ సైంటిస్ట్ పొజిషన్ కూడా వెయిటేజ్ అనేది క్యాండిడేట్స్కి ఎవరికైతే క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, SCI జర్నల్స్లో పబ్లికేషన్స్ కనుక ఉంటే PhD వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివి ఆ తర్వాత అప్లై చేయండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో లాస్ట్ డేట్ 20 September వరకే ఉంటుంది. అండ్ కంపల్సరీ ఆన్లైన్ అప్లికేషన్లో క్లియర్గా మీ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్ట్ చేసి అన్నీ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా అప్లోడ్ చేయాలి. అండ్ ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ అలాంగ్ విత్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు ఆర్గనైజేషన్కి కూడా పంపించాలి హార్డ్ కాపీ. 30 September లాస్ట్ డేట్. ఫీజ్ పే చేయాలి 100 rupees రిగార్డింగ్ ది అప్లికేషన్ ఫీజ్. అండ్ ఇది SBI కలెక్ట్ వెబ్సైట్ నుంచి లింక్ ప్రొవైడ్ చేస్తారు, దాని ద్వారా మీరు పే చేయాలి. సో పే చేసిన రిసీట్, అప్లికేషన్ ఫామ్, రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు కలిపి అటాచ్ చేసి మీరు ఆర్గనైజేషన్కి 30 September లోపు పంపించాలి. అండ్ ఈ అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చదివి ఆ తర్వాత ప్రొసీడ్ చేయండి. సో ఇన్ కేస్ ఒకవేళ క్యాండిడేట్ మల్టిపుల్ ఆన్లైన్ అప్లికేషన్ కనుక చేస్తే సింగిల్ పోస్ట్ కోడ్ కింద అది కన్సిడరేషన్లోకి తీసుకోరు. ఓన్లీ లాస్ట్లో ఏదైతే మెన్షన్ చేస్తారో లాస్ట్లో సబ్మిషన్ చేసిన దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ దీంట్లో మీకు క్లియర్గా ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు అనేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. పైన మీకు పోస్ట్ ఏదైతే వేకెన్సీస్ టేబుల్ ఇచ్చి చూపించానో ఆ టేబుల్ ఫార్మాట్లో అక్కడ మీకు పోస్ట్ కోడ్ అని మెన్షన్ చేస్తారు. సో ఆ పోస్ట్ కోడ్ని ఇక్కడ పెట్టి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు సబ్మిట్ చేయాలి. సో మీరు అప్లై చేసినాక ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ ఆల్సో పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ చేసింది కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు రెలవెంట్గా డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఫోటోకాపీ ఆఫ్ ద సర్టిఫికేట్స్, ఫోటోకాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, photocopies of experience certificates, documents of related CGPA or percentage grade scores, and caste certificate, particulars of product కానీ టెక్నాలజికల్ డెవలప్మెంట్ కానీ ఇన్నోవేషన్ కానీ ప్రొఫార్మాస్ ఏదైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేయాలి. అండ్ ఎనీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఇన్ సపోర్టివ్గా ఏమున్నా కానీ అది మీరు అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి మీరు లాస్ట్ డేట్ లోపు సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి, హార్డ్ కాపీ కూడా పంపించాలి. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ కనుక అయితే మీరు మీ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ముందుగానే బిగిన్ చేయండి. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చదివి ఆ తర్వాత క్లియర్గా మీ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.